అప్పుడు బాబు గారు అంటారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పానంటే ప్రపంచ రాజధాని కడతాను ప్రపంచం అని. ఆ ప్రపంచ రాజధాని బహుశా ఆయన ప్రపంచంలోనే ఒక మంచి ఇది కింద ఫేమ్ కింద తీసుకుని వెళ్ళేటువంటి అవకాశాలు డెఫినెట్ గా ఉన్నాయి. ప్రభుత్వం ఏమైనా ప్రయత్నిస్తుందా లేకపోతే అక్కడి నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా లేదా వేగ్గా అంటున్నారా? ఏంటి సార్ ఏంటండి మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సింగపూర్కి లెటర్ రాసిందా లేకపోతే కనుక వాళ్ళ నుంచి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ వచ్చిందా లేదా పొలిటికల్ గా రాయేసి వదులుతున్నారా? సార్ ఒకటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో వేలు పెట్టే అవకాశం లేదండి. ఇప్పుడు మీరు ఎట్లయితే రిమాండ్కి పంపించింది న్యాయస్థానం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిందని అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసుల్లో ఏమీ ఇంటర్ఫేర్ కాలేదు. ఈవెన్ ఇక్కడ కూడా మనం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టడం వరకే సిఐడి యొక్క పాత్ర ఉంటుంది కానీ ఆ తర్వాత ఏమీ చేయలేము మనం. అట్లాగే ఇంటర్నేషనల్ కేసులోకి వచ్చేసరికి అసలు రాష్ట్రాలు ప్రభుత్వాలు ఏం చేయలేవు కూడా. అయితే ఈ ఈశ్వరన్ కేసులో ఏంటంటే సింగపూర్ మన అందరికీ ఇక్కడ చాలా మందికి తెలుసు, యూఎస్ కూడా చాలా మంది చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయండి సింగపూర్ లో. ఈవెన్ నేను వెళ్ళి చాలాసార్లు వెళ్ళినప్పుడు కూడా మనం బిజినెస్ చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ కూడా. అయితే ఇప్పుడు ఈశ్వరంది ఎందుకు ఇంత అంటున్నారంటే ప్రతిదీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం స్టార్ట్ అయింది కానీ నేను మీతో ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ఇంటర్నేషనల్ అని చెప్పని. ఇప్పుడు కొంచెం స్పీడప్ అందుకుంది కాబట్టి నాకున్నటువంటి పరిజ్ఞానం వరకు మాత్రము డెఫినెట్ గా మాక్సిమం బై 15th or 20th of నెక్స్ట్ మంత్ డెఫినెట్ గా దాని విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను సాయి. రైట్, ఏమంటారు చౌదరి గారు? సార్ ఇక్కడ నాకు ఇంద్రబాబు గారు చంద్రగారు చెప్పిన మాటలు ఎలా ఉందంటే నేను రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రేరేపించి ఈశ్వర్ గారు మలేషియా సింగపూర్ వాళ్ళ కేసులు తీసుకొచ్చారు అంటున్నారని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే చట్టపరంగా ఉన్నటువంటి కేసులు చట్ట పరిధిలో లేని కేసులు లేవు. చట్ట పరిధిలో ఉన్న కేసులు అమరావతి కేసు కావచ్చు, అలిగి పెట్టున్నారు అమరావతి రింగ్ రోడ్ అవన్నీ. సో పెద్ద ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే సింగపూర్ కంపెనీలతో అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం. ఇప్పుడు అమరావతిని పూర్తి వదిలేశారు కదా, అనుమతి కాదండి అది. సార్ నేను అడిగింది రాజధాని రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం అది. రాజధాని ఎక్కడ పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. ఇంకోటి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కొన్ని రకాల అనుమతులు రాజధానికి ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు పలానా చోట రాజధాని పెడుతున్నారని. నేను అదే చెప్తున్నాను, వేరే అవుట్ ఆఫ్ ది అమరావతి చెప్పట్లేదు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ తో ఒప్పందం చేసుకునింది. సరే నిధులు ఇచ్చారా ఇవ్వలేదా ఆ విషయాలు మీకు అందరూ తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు కట్టి డెవలప్ చేసిన తర్వాత ఆ డెవలప్ లో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆలోచనతో ముందస్తు ప్లాన్ చేశారు. అంశం అండి, ఇప్పటికైనా కూడా ఒక వాస్తవం తెలియాల్సింది ఏంటంటే సింగపూర్ ప్రభుత్వం కాదది, సింగపూర్ కన్సార్టియం అనేటువంటిది పబ్లిక్ కి చెప్తారా లేదా? అది అది ప్రభుత్వం. నాకున్న సమాచారం ప్రకారం సింగపూర్ ప్రభుత్వమే ఒప్పందం చేసినటువంటి సమాచారం. అది అసలు ప్రభుత్వం ప్రత్యక్షంగా చెప్పింది, అప్పుడు చెప్పింది, ఇప్పటికీ చెప్తుంది. సింగపూర్ ప్రభుత్వంతో అసలు ఎట్లాంటి ఒప్పందం కుదరలా. ప్రభుత్వంతో ఒప్పందం కుదిరితే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. అక్కడ కుదిరింది 3 కంపెనీల కన్సార్టియం అనమాట. ఆ 3 కంపెనీల కన్సార్టియం సింగపూర్ కంపెనీలు, ఆ 3 కూడా ఆ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు మీరు అన్నట్టు సబ్జెక్ట్ కరెక్షన్ అక్కడున్న వ్యక్తులతోనో లేదా అక్కడున్న ఒకరి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. అయితే అసలు అక్కడ అధికారులు కూడా ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. ఈయన అందులో మంత్రిగా ఉన్నారు, రవాణా మంత్రిగా. ఆయనకు ఒక కంపెనీ ఉంది ఈశ్వరన్ గారు. ఆ కంపెనీతో ఇంకొక 2 కంపెనీలు, మొత్తం 3 కంపెనీలు సింగపూర్ కి సంబంధించిన కంపెనీలు ఇక్కడ ఇది కడతాం. అది కూడా టౌన్షిప్ వరకే వాళ్ళకి ఒప్పందం అన్నటువంటి కన్సల్టింగ్ కంపెనీలతో చేసుకుంటూ ఉండొచ్చు. సింగపూర్ ప్రభుత్వమే అని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రభుత్వంతో ఒప్పందం. నాకున్న సబ్జెక్ట్ కరెక్షన్ నాకు అప్పుడు చెప్పింది కానీ సింగపూర్ కంపెనీ కాదు కానీ ప్రభుత్వంతో ఒప్పందాలని మాకు తెలిసింది. తర్వాత మీరు డిస్కస్ చర్చలు వచ్చినప్పుడు కన్సల్టెంట్ కంపెనీ తెలిసింది. ఏదైతే ఒక